మనకు చాలా మందికి రైట్ ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము ఎలా కనుక్కోవాలో తెలియదు. ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్, ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ చాలా ఇంపార్టెంట్ సార్. ఒరిజినల్గా మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. దీనికి మనకు ఒక రూల్ యూజ్ చేస్తాము. ఆ రూల్ పేరు ఏంటంటే ఆస్క్యులేషన్ రూల్. ఆస్క్యులేషన్ రూల్ చాలా ఫేమస్ రూల్ సార్ ఇది. ఆస్క్యులేషన్ రూల్ ఏంటి సార్ ఈ ఆస్క్యులేషన్ రూల్? ఆస్క్యులేషన్ రూల్ ఏమంటుందంటే ఏబి గనక ఒక ప్రధాన సంఖ్య అవుతే రైట్, బి అనేది యూనిట్ డిజిట్ సార్. ఏ సింగిల్ డిజిట్ తీసుకోవచ్చు, 2 డిజిట్స్ తీసుకోవచ్చు, 3 డిజిట్స్ తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. ఏబి గనక అవుతే బిని ఒక సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా నంబర్ నుంచి కూడండి లేకుంటే తీసేయండి. తీసేస్తే మనకు 0 వచ్చినా, ఆర్ అదే నంబర్ వచ్చినా, ఆర్ అదే నంబర్ యొక్క మల్టిపుల్ వచ్చినా మనకు భాజనీయతా సూత్రం కనుక్కోవచ్చు. మనకు భాజనీయతా సూత్రం కనుక్కోవచ్చు. ఇది ఆస్క్యులేషన్ రూల్. ఇది ఆస్క్యులేషన్ రూల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. సపోజ్గా 13 అనే నంబర్ ఉంది. 13 అనేది ప్రధాన సంఖ్య. నంబర్ 3 తీసుకోండి. 3ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా దాంతో యాడ్ చేస్తే నాకు అదే నంబర్ లేకుంటే 0 వస్తుంది. 3 4 12 ప్లస్ 1 మళ్ళీ అదే నంబర్ వచ్చింది. అంటే రైట్ 13 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? 4b ప్లస్ ఏ. 4b ప్లస్ ఏ యూనిట్ డిజిట్ తీసుకోవాలి, 4తో లబ్ధం చేయాలి, మిగతా దానికి యాడ్ చేయాలి, మిగతా దానికి యాడ్ చేయాలి. అంటే సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 1521 ఇది 13 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 1521 ఇది 13 తోటి డివైడ్ అవుతుందా లేదా చూడాలి. అంటే ఏం చేస్తాం సార్, మనము యూనిట్ డిజిట్ తీసుకోవాలి, 4తో లబ్ధం చేయాలి. 1 4s are 4, మిగతా దాంతో యాడ్ చేయాలి. 152 ప్లస్ 4 156. యూనిట్ డిజిట్ తీసుకోండి, 4తో లబ్ధం చేయండి. 6 4 24 ప్లస్ 15 39. 39 13 తోటి డివైడ్ అవుతుంది. 39 13 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? ఎస్. మనము యూనిట్ డిజిట్ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి మిగతా దాంతో యాడ్ అన్న చెయ్యాలి, లేకుంటే సబ్ట్రాక్ట్ అన్న చెయ్యాలి. అలా చేస్తే మనకు 0 అయినా రావాలి, నంబర్ అయినా రావాలి, ఆ నంబర్ యొక్క గుణిజం అయినా రావాలి. ఇక్కడ నేను చాలా నంబర్స్ది నేను మీకు రాస్తాను సార్. ప్రైమ్ నంబర్, దాని యొక్క భాజనీయతా సూత్రం. ప్రైమ్ నంబర్, దాని యొక్క భాజనీయతా సూత్రం. నవ్వు ఇక్కడ చూడండి సార్. ప్రైమ్ నంబర్ ఏబి ఫార్మాట్లో ఉందనుకోండి. సపోజ్గా 13 ఉందనుకోండి. మనం ఏం చెప్పాం సార్? 4b ప్లస్ ఏ అని అన్నాం, అంతే కదా సార్? ఎందుకనంటే 3 into 4 యూనిట్ డిజిట్ తీసుకున్నాం, 4తో లబ్ధం చేసాం, మిగతా వాటికి యాడ్ చేసాం. అదే 17 ఉందనుకోండి, చెప్పండి సార్. 17 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, దాన్ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి మిగతా దాంతో తీసేసినా యాడ్ చేసినా అదే నంబర్ రావాలి. 7 5ల 35, 35 మైనస్ 1 ఎంత? 34. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? యూనిట్ డిజిట్ని 5 తోటి లబ్ధం చేసి మిగతా నంబర్ని తీసేస్తున్నాం. అంటే ఆన్సర్ ఏంటి సార్? భాజనీయతా సూత్రము 5b మైనస్ ఏ. బి ఏంటి? యూనిట్ డిజిట్. ఇక్కడ మీరు చూసుకోండి సార్. 5 7s are 35, 35 మైనస్ 1 ఎంత? 34. సపోజ్గా 19 ఉందనుకోండి, ఏం చేయొచ్చు సార్? 9ని 2 తోటి లబ్ధం చేసి 2 9s are 18 ప్లస్ 1 అంటే ఇది ఎంత అవుతుంది? 2b ప్లస్ ఏ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 2b ప్లస్ ఏ అవుతుంది. అందరికీ లాజిక్ క్లియరా సార్? అదే 23 ఉందనుకోండి, రైట్, ఏం చేయొచ్చు చెప్పండి? 3 7s are 21 ప్లస్ 2, 3 7s are 21 ప్లస్ 2 అంటే ఇది ఎంత అవుతుంది? 7b ప్లస్ ఏ అవుతుంది.
7b ప్లస్ ఈ అంటే ఇప్పుడు 31 ఉందనుకోండి. అట్లా మీరు ఏదైనా చేయొచ్చు సార్. 31 1 3s are 3 3 మైనస్ 3 0 అంటే ఆన్సర్ ఏంటి సార్ 3b మైనస్ ఈ. ఆన్సర్ ఏంటి 3b మైనస్ ఈ. సపోజ్గా 37 ఉందనుకోండి. 7 11ల 77 77 మైనస్ 3 74 అంటే 7 ఇంటూ 11 మైనస్ 3 అంటే 7b మైనస్ ఈ. అదే 41 ఉందనుకోండి. ఏం చేయొచ్చు 1 ఇంటూ 4 మైనస్ 4 అంటే 4b మైనస్ ఈ. అదే 43 ఉందనుకోండి. చెప్పండి సార్ 3 13s are 39 ప్లస్ 4 అంటే రైట్ 3 ఇంటూ 13 ప్లస్ 4 అంటే 13b ప్లస్ ఏ. అదే 47 ఉందనుకోండి. ఏం చేయొచ్చు చెప్పండి సార్ 47 2s are 94 94 ఎలా వస్తుంది 7 14s are 98 మైనస్ 4 అంటే 14b మైనస్ ఏ. 14 ఇంటూ 7 మైనస్ 4 98 మైనస్ 4 94 అంటే 47 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్ 14b మైనస్ ఏ. యూనిట్ డిజిట్ తీసుకోవాలి 14 తోటి లబ్ధం చెయ్యాలి రైట్ అండ్ మిగతా నంబర్ నుంచి తీసేయాలి ఒకసారి ఇక్కడ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం సార్. సపోజ్గా 99969 తీసుకున్నాం. ఏం చేయాలి సార్ యూనిట్ డిజిట్ తీసుకోవాలి 14 తోటి లబ్ధం చేయాలి. 9 14s are ఎంత 126 మిగతా నంబర్ నుంచి తీసేయాలి. సో 6 మైనస్ 6 0 ఇది 9870 ఇది 9870. నవ్వు ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది 0 7 14s are 98 మైనస్ 98 0 అంటే ఈ నంబరే 47 తోటి డివైడ్ అవుతుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రధాన సంఖ్య యొక్క రైట్ భాజనీయత సూత్రము కనుక్కునే పద్ధతి. చాలా ఇంపార్టెంట్ రూల్ సార్. వెరీ 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 ఇంపార్టెంట్ రూల్. 77 పవర్ 77 ప్లస్ 77 డివైడెడ్ బై 78 ఇలా మనకు శేషానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు 78 ఒకట్ల 78 శేషం -1 పవర్ బేసి సంఖ్య ప్లస్ 77 ఇది ఎంత అవుతుంది -1 ప్లస్ 77 77 మైనస్ 1 ఆన్సర్ ఎంత సార్ 76. ఆన్సర్ ఎంత 76. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 77 పవర్ 77 78 ఒకట్ల 78 శేషము నెగటివ్ శేషం ఎంత -1 పవర్ బేసి సంఖ్య అంటే -1 ప్లస్ 77 77 మైనస్ 1 ఆన్సర్ ఎంత సార్ 76. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ హ్యాష్. ఒక నంబర్ ఉంది సార్, ఆ నంబర్ ఇక్కడ ఉంది 6268 స్టార్ హ్యాష్. ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది 8 మరియు 5తో డివైడ్ అవుతుంది. 8 మరియు 5తో డివైడ్ అవుతుంది. 5తో డివైడ్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్ 8 తోటి డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అవ్వాలి. ఏదైనా నంబరు 8తో డివైడ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అది 4 తోటి డివైడ్ అవ్వాలి. స్టార్ అండ్ హ్యాష్ ఈ రెండు చిట్ట చివరి స్థానాలు అంటే 50 కాదు, 05 అది కానే కాదు. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆర్ సెకండ్లో ఏదో ఒకటి. నవ్ ఇక్కడ చూద్దాం సార్. ఫస్ట్ తీసుకుంటే రైట్ 4, దాని తర్వాత 2, దాని తర్వాత 0 420. ఇది 8 తోటి భాగింపబడాలి. 8 తోటి భాగింపబడాలంటే లాస్ట్ 3 డిజిట్స్
8 తోటి డివైడ్ అయి ఉండాలి. చిట్ట చివరి 3 స్థానాలు 8 తోటి డివైడ్ అయి ఉండాలి. 8 5s are 40 20 ఇది 8 తోటి డివైడ్ కావట్లేదు, ఇది 8 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? ఆప్షన్ బి.